ఇదే అదిగో ఆ యవ్వన జలపాతం. మనం పొయ్యేసి ఆ యవ్వన జలపాతం యొక్క నీళ్ళు అయితే తగదాం, అమరుడిగా అయితే మారిపోదాం. మొత్తానికి మనం పాతాళ గంగని కనుక్కునేసాం. నమః పార్వతీ పతయే, హర హర మహాదేవ్. నమస్తే అమిగోస్, నా పేరు దయాన్. వెల్కమ్ టు ద ఛానల్ మై సఫర్నామా. మై సఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు, చూస్తున్న మీ ప్రయాణం కూడా. అమిగోస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అమిగోస్. థ్యాంక్ యూ. ఈ జలపాతం మనల్ని పరీక్షిస్తుంది గిఫ్ట్స్. చెప్పు కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ మనం మహారాష్ట్రలో కాలు వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ కాలు వాటర్ ఫాల్స్కి ఒక బేస్ విలేజ్ అయితే ఉంది. ఇది విలేజే కాదు, ఒక వండర్ ల్యాండ్. చెప్పాలంటే హాలీవుడ్ మూవీస్లో లొకేషన్స్ ఎలా ఉంటాయో సేమ్ టు సేమ్ అంతకు మించి ఈ విలేజ్లో అయితే ఉన్నాయి అమిగోస్. ఎటు పక్క చూసుకున్న కొండలే, చుట్టూ పెద్ద పెద్ద కొండలు మేఘాల్లో అయితే ఉన్నాయి అమిగోస్. ఆ కొండల్లో ఎటు పక్క చూసుకున్న వాటర్ ఫాల్స్ అయితే పడుతూ ఉంటాయి ఆ కొండల మీద నుంచి అమిగోస్. లొకేషన్స్ ఉన్నాయి నిజంగా, అసలు ఏమి చెప్పాలో అర్థం కావట్లేదు అమిగోస్. నిజంగా మౌంటైన్స్ అడిక్ట్ చేస్తాయి మనుషుల్ని, చిన్నంగా అడిక్ట్ చేయట్లేదు. ఆ కొండను చూస్తే ఆ కొండ మీదకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మీరే చూడండి అమిగోస్, నేచర్కి మించిన ఆర్ట్ ఒకటి ఉంటుందా? నేచర్ इज द बेस्ट आर्ट. ओ दादा, ये विलेज का नाम क्या है? ये गांव का तितबी. तितबी. तितबी एक नंबर गांव बाबा. ऐसा गांव मैं कभी नहीं देखा अब तक. नहीं देखा ना, कभी नहीं देखा ऐसा गांव. ఈ విలేజ్ పేరు వచ్చి తిద్బి అంట. చాలా అందంగా ఉంది. ఈ విలేజ్లో ఎటు పక్క చూసుకున్నా మనకి పచ్చని పంట పొలాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కొండల మధ్య ఊరు కంప్లీట్గా ఒక అడవి ప్రాంతం. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చి ఆదివాసీస్ ఉంటారు. ఇక్కడ వాళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ వచ్చి ఇక్కడ ఫార్మింగు, అలానే క్యాటిల్ రేరింగ్ అమిగోస్, అంటే పశు పాలన. ఇంకా అలానే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ కాలు వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, చాలామంది టూరిస్ట్స్ అయితే వస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇక్కడ చాలా షాప్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఓయమ్మ, కూర్చొని నడువులు నొప్పులు, కాళ్ళు నొప్పులు. ఫైనల్గా మనమైతే కల్లు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చుట్టూ ఎటు పక్క చూసుకునే పెద్ద పెద్ద కొండలే. రా బ్రో, ఇదేనా? అటేనా?
నేరల్ క్రాస్ చేసుకొని గణేష్ డాబా దగ్గర నుంచి రూట్ ఉంది, బలి రూట్ అమిగోస్. మొత్తం అడవిలోనే ప్రయాణం. అక్కడక్కడ పల్లెటూర్లు అయితే ఉంటాయి, అక్కడక్కడ 2-3 టౌన్లు కూడా ఉంటాయి. వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తూ ఉంది. వచ్చామయ్యా చాలా సేపటికే. మనం ఫైనల్గా కల్లు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. పెద్ద బ్యాగ్ తీసుకొని వచ్చాను మీకు. ఆ బ్యాగ్ తీసుకొని పైకి అయితే మనం ట్రెక్కింగ్కి వెళ్ళాం కదా, అందుకని బ్యాగ్ వచ్చి షాప్లోనే పెట్టేసాము. ఆడైతే బ్యాగ్ పెట్టేసాను. ఒక బ్యాగ్కి వచ్చి 20 రూపాయలు అడిగారు, ఇచ్చేసాము. ఇబ్బంది ఏమీ లేదు. రూట్ క్లియర్గానే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. ఆరాంగా వెళ్ళేసి ఆరాంగా వచ్చేవచ్చు. దారి తప్పిపోయేంత డిస్ట్రాక్షన్స్ కూడా ఏమీ లేవు. చూస్తున్నారు కదా, వినిపిస్తూ ఉంది మనకి నీళ్ళ సౌండే, ఎందుకంటే నేను కల్లు వాటర్ ఫాల్ పక్కనే ఉన్నాను. అదే అమిగోస్ కల్లు వాటర్ ఫాల్. ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ టు ద కల్లు వాటర్ ఫాల్స్. అలానే రోడ్స్ కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉన్నాయి, ఎందుకంటే కొత్త రోడ్లు అయితే వేస్తూ ఉన్నారు కాబట్టి రోడ్లు అక్కడక్కడ బాగలేదు. చెప్తారు కదా మీకు, ఎంత బాగలేకపోయినా కానీ డిఫికల్ట్ రోడ్స్ లీడ్స్ టు ద బ్యూటిఫుల్ డెస్టినేషన్స్. ఆడకు పోవాలి, ఎట్ట పోవాలి ఆడకే? వాళ్ళు ఆడాడ ఉన్నారు, మేము ఏడున్నాం. కొన్నిసార్లు పైన కూడా చూస్తూ ఉండాలి, పైన కూడా గమనిస్తూ ఉండాలి, ఎందుకంటే పైన కొండ మీద నుంచి రాళ్ళు పడతా ఉంటాయి ఇంకో. అవి మన తల మీద కానీ పడితే తల గుమ్మడికాయ పగిలినట్టు పగలుతుంది దసరా రాకముందే. ఆ నీటి ప్రవాహాన్ని క్రాస్ చేసుకున్న తర్వాత మనకైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదే మీకోసం ఆ రూటు. చూడండి మీకోసం ఎంత బాధాకరమైన విషయం చూడండి. ఈడ కూడా ప్లాస్టిక్ వేస్తున్నారు. ఇవన్నీ పాపాలు మీకోస్, చిన్న పాపాలు కాదు ఇవి. ప్లాస్టిక్ వేస్తే ఏం పాపమని అడగొచ్చు. ఇక్కడ ప్లాస్టిక్ వేస్తారు, ఇక్కడ మనుషులు ఉంటారా? అడవిల్లా జంతువులే కదా ఉండేదే. ఆ జంతువులు ఆ ప్లాస్టిక్ని తిని అరక్క చచ్చిపోతాయి మీకోస్. వాస్తవం అవి. వాటికి తెలియదు కదా అది ప్లాస్టిక్ ఫుడ్ అని చెప్పా. ఇంకా ఆకలిగా ఉన్న జంతువులు ఏవంటే వాటిని తినేసి ఎండ్ అయిపోతూ ఉంటాయి. ఎండేంజర్డ్ స్పీసెస్ లాగా మారిపోతుంటాయి మీకోస్. ఎండేంజర్డ్ స్పీసెస్ అంటే ఏంటో తెలుసా? అంతరించిపోయే జంతువులని. చాలా క్రూరమైన మృగాలు అయితే ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలని బోర్డులు అయితే పెట్టున్నారు. ఆ క్రూరమైన మృగాలు వచ్చి చీత ఉంటుందంట, అలానే ఎలుగుబంటి, ఇంకొకటి ఏదో అడవి పిల్లంట, అలానే జాకెల్సో హైనాసో బోర్డులు అయితే పెట్టున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు అవి నీళ్లు తాగడానికి వస్తాయి అడవిల్లో. వాటర్ ఫాల్ కిందే కాబట్టి కిందనైతే నీళ్లు తాగడానికి అయితే వస్తాయి. ఆ పైన వాటర్ ఫాల్ ఉంటే ఆడకు పోయి తాగలేవు కదా. అవి కూడా మనలాగానే మీకు దాహం వేస్తే ఆడకే వచ్చి నీళ్ళు తాగాలి. అయినా ఓటులను చూసి ఈ రోజుల్లో మనుషులు ఎవరు భయపడట్లేదు. మనుషుల్ని చూసే అయ్యే భయపడుతున్నాయి మీకోస్. అవి రావటమే మానేసాయి అసలు. ఎందుకంటే ఎక్కడ కనిపించలే అవి. అడవి వాటిల రాజ్యం, వాటిల రాజ్యంలోనే అవి కనిపించట్లేదంటే అర్థం చేసుకోండి. మనుషుల దెబ్బకి అవి కూడా బిత్తరపోయాయి. ఇదయ్యా డేంజర్ రూటా. ఈడ నుంచి ఎట్ట పోవాలో కూడా అర్థం కావట్లా. ఎలాగోలా వెళ్ళిపోవచ్చు, కానీ జాగ్రత్తగా వెళ్ళిపోవాలి, లేకపోతే కింద పడిపోతాం.
ఇది భయంకరమైన రూట్ అయ్యా. ఇది మాత్రం చిన్న రూట్ కాదు ఇది. ఎవరైనా పెద్దవాళ్ళు బాగలేకుండా ఉండేవాళ్ళు ఈ రూట్ని ప్రిఫర్ చేయబాకండి. చాలా డేంజర్గా ఉందా మీకు? మనకంటే ఈ కొండలు ఎక్కడాలు అలవాటు కాబట్టి ఉడతెక్కినట్టు ఎక్కేస్తున్నాం. ఎక్కొచ్చా మీకు, కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా ఎక్కియాలి అంతే. మనం ఏంటంటే మన కాళ్ళల్లో శక్తి ఉంది. పారాగాన్ చెప్పులు, సంస్కారవంతమైన చెప్పులు కొండలు లేందే చెట్లను కూడా ఎక్కేస్తాయి. శరీరం బలహీనపడిపోయింది. దానికి కారణం ఏంటంటే 3 రోజుల నుంచి నాన్ స్టాప్గా నడుస్తూనే ఉన్నాం. మొదటి రోజు బుషి డ్యామ్, రెండవ రోజు మాథేరన్, అలానే మాథేరన్లో ఉండే వ్యూ పాయింట్స్, మూడో రోజు వచ్చి ఈ కాలు వాటర్ ఫాల్స్. కాళ్ళు నొప్పులు వస్తే వచ్చాయి, బాడీ వీక్ అయిపోతే అయిపోయింది. కానీ ప్లేసెస్ ఉన్నాయి బ్రో, ఏకచ్చి నెంబర్ ప్లేసెస్ బ్రో, వేరే లెవెల్ అంతే. చాలా చాలా బాగున్నాయి. మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే ఒక్కసారి ఈడకొచ్చి 3 సార్లు ఇన్హేల్ ఎక్స్హేల్, మూడు సార్లు ఇన్హేలు ఎక్స్హేలు చేస్తే శరీరంలో ఎన్ని జబ్బులున్నా తొలగిపోతాయి. హెల్తీ పర్సన్ అయిపోతాం మీకోసం. ఈ ప్రదేశంలో ఉండే వాతావరణం, అలానే వెనకాల చూస్తున్నారు కదా ఫ్రెష్ వాటర్, కొండల్లో నుంచి కనుమల్లో నుంచి వస్తున్నాయి మీకోసం. ఫ్రెష్ రెయిన్ వాటర్ చెప్తారు కదా, రెయిన్ వాటర్ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ అంటారు కదా, ఆ వాటరే అవి. వర్షం పడుతుంది పైన, ఆడ నుంచి కొండల్లో నుంచి వంపులు తిరుగుతూ కిందకు వస్తాయి మీకోసం. కిందకు వచ్చి నదిలో కలిసిపోతాయి. ఆ నదుల్ని మనం వచ్చి కలుషితం చేసేస్తున్నాం. ఇంకేముంది ఇంకా? ఆ తర్వాత ఆరోగ్యం డ్యామేజు, హాస్పిటల్లో బ్యాండేజు. ఇవే జబ్బులకన్నీ కారణాలు. ప్రకృతిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు. ప్రకృతిని ఇబ్బంది పెడితే ఆ ప్రకృతి మనల్ని భయంకరంగా డబల్ ఏందే త్రిబుల్ కాదు 100 రెట్లు ఇబ్బంది పెట్టేస్తుంది. ప్రకృతిని పూజించాలి మీకు. ప్రకృతిని పూజిస్తే ఆ తర్వాత ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది. ఓషో రజనీష్ ఒక మాట చెప్తాడు మీకు, అది మనం ఏ విషయంలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అదేంటంటే మనం ప్రతి మూమెంటు అవేర్గా ఉండాలి. అవేర్గా ఉంటేనే ఏమీ డ్యామేజ్ జరగదు. ఒక బ్రో పరిచయం అయ్యాడు, ఆ బ్రో బ్యాగ్ ఇచ్చేసాడు, పైకేమో చిరుతుపులు వెళ్ళిపోయాడు. నాకేడ డిక్కి పగిలిపోతుంది బ్యాగ్ ఎత్తుకుని పోయే లోపలికి పైకి. మనం ఉండేదే అంత మిగోస్, మహా అయితే ఒక 52-53 కేజీలు ఉంటాం. హాఫ్ సెంచరీ బరువుకి బ్యాగ్ వేసుకొని వస్తే ఏడ రాగలుగుతామా? మనం ఫైనల్గా ఒక వ్యూ పాయింట్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇంకా ఆ తర్వాత దారి అయితే కనిపించలేదా మీకు? రాళ్ళ మీద నుంచి కారే నీరు చాలా చాలా స్వచ్ఛమైన నీరు. కింద చూడండి, సుడిగుండాలి మీకు, ఇవే సుడిగుండాలు. ఇలాంటి వాటి దగ్గరే చాలా చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
మొత్తానికి మనం పాతాళ గంగని కనుక్కునేసాం. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. వచ్చేసాం అమిగోస్. మార్గం తప్పిపోయినా సరే మరో మార్గాన్ని పట్టుకొని జలపాతం కిందకైతే వచ్చేసాం. ఇదే అమిగోస్ ఆ యవ్వన జలపాతం. మనం పొయ్యేసి ఆ యవ్వన జలపాతం యొక్క నీళ్ళైతే తగదాం, అమరుడిగా అయితే మారిపోదాం.